ఆదివారం కనుక ఇంటికి వచ్చాను. ఇంటికాడికి వస్తుంటే కూర అయిపోయిందో లేదో చూద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే చేపలు కొట్టించి బయటికి వెళ్ళాను. ఇప్పుడు మన ఇంటికి అయితే నేను లోనకి దర్బారు తెరుస్తున్నాను. దర్బారు తెరిసే ఉంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చేపల కూర రెడీ అయిపోతుందా లేదా అన్నదే నేను చూస్తాను. రెడీ అయిపోతే ఇక కుమ్మేయటమే, ఇంకేముంది, తినేయటమే. అలాగే ఇప్పుడు మనం వంట గదిలోకి అయితే చేరుకుంటున్నాం. ఎలాగైతే ఇది మన వంట గది. ఇది ఫ్రిడ్జు. చికెన్ కూడా తీసుకొచ్చాను. అదిగో ఫ్యాన్స్, చికెన్ అందులో ఉంది. చేపల శన అయితే ఎయిర్పోర్ట్గా పెట్టాం. దీన్ని ఆమ్లెట్ల కింద వేసుకోవచ్చు, లేదంటే కనుక ఫ్రైస్ వేసుకోవచ్చు, ఇంకా లేదనుకుంటే కనుక దీన్ని శనతో కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఇది చేపల శన, పొద్దున్న తెచ్చిన చేపల్లో శన అన్నమాట. ఇది చూసారా ఏ విధంగా ఉందో. ఓకే, దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్ డోర్ అయితే వేసేసాం. ఇప్పుడు చేపల కూర రెడీ అవుతుంది. స్మెల్ ఇరగ్గొడేస్తుంది. మామూలుగా లేదు స్మెల్ చూస్తుంటే, అదిరిపోయే స్మెల్ వస్తుంది. కొత్తలాడుతుంది చేపల కూర. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక చేప తలకాయ. చూసారా ఎంత ఉందో, మామూలుగా ఉండదు. ఇంక మనతో దీన్ని నోట్లో వేసుకుని, అన్నంలో వేసుకుని అలాగే కలిపి చప్పలించేయటమే. ఇది అయితే ఒక చేప ముక్క. చూసారా ఎంత ఉందో ముక్క. ఇది మామూలుగా ఉండదు. ఇంకా అంటే పెద్ద చేప తీసుకొచ్చాను కొద్దిగా ఫ్రెండ్స్. ఇది ఇంకా రెడీ అవుతుంది. ఇది పులుసు, చేపల పులుసు.